అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో సిటీ కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కరీంనగర్ మేయర్ సునీల్ రావు గారు 2 నాలుకల ధోరణిని చూపిస్తున్నారని, ఒకప్పుడు మేయర్ సునీల్ రావు గారు ఎంపీ బండి సంజయ్ గారిని అసమర్థుడు అన్న ఆ నోటితోనే మళ్ళీ ఇప్పుడు సమర్థుడు అని అనడంలో ఆంతర్యం ఏంటి అని చెప్పి ప్రశ్నించారు. ఇలా 2 రకాల ధోరణితో మాట్లాడడం సునీల్ రావు గారికే చెల్లుతుందని చెప్పి ఎద్దేవా చేశారు. ఇలాంటి వైఖరి స్వలాభం కోసం కాకపోతే మరేమిటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. వారి మాటలను విందాం. చూసే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. రూపాయి కూడా తీసుకురాలేనటువంటి అసమర్థ ఎంపీగా ఉన్నాడని చెప్పి మాట్లాడినటువంటి సునీల్ రావుకు ఒకటేసారి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరి పునీతుడుగా, గొప్ప అభివృద్ధి ప్రదాతగా, ఇవాళ 100 కోట్లు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకునిగా మాట్లాడుతూ ఉంటే కరీంనగర్ ప్రజలు విస్తుపోతూ ఉన్నారు. రాజకీయాల్లో ఏమైనా మాట్లాడచ్చు, ఎన్ని అబద్ధాలైనా ఆడచ్చు, ఒకటే వ్యక్తి గురించి అసమర్థుడుగా మాట్లాడచ్చు, అసాధ్యుడిగా మాట్లాడచ్చు అనేది మరి రాజకీయాల్లో సునీల్ రావుకే సాధ్యం తప్ప అది వేరెవరికి కూడా సాధ్యం కాదు. కాబట్టి మేము గతంలో ఏం మాట్లాడినా, ఇప్పుడే మాట్లాడుతున్న ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం ఒక విలువలు